సంఘాన్ని స్వారక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఈ సంఘము ప్రభు రాకకు సిద్ధపడవలసిన గడియ వచ్చింది. సిద్ధపరచడానికి దేవుడు మధ్యవర్తి అయిన సేవకుడిని ఎన్నుకున్నాడు. సేవకుడి ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘము దేవుడు కొన్నది. విచిత్రం ఏమిటంటే ఈ సంఘము రగిలించబడాలి, ఈ పరిచర్య రగిలించబడాలి, దేవుని చేతుల ఒక బలమైన ఆయుధంగా పరిగెత్తాలి, దేవుని చేతులు వాడబడే ఒక ఆయుధంగా నేను తయారవ్వాలి అని అంటే ఒక పక్క కుడి ప్రక్కనున్న ఒలీవ చెట్టు నూనె తీయబడాలి, ఎడమ ప్రక్కనున్న ఒలీవ చెట్టు నూనె తీయబడాలి. ఈ ఇద్దరి మధ్య నూనె తీసి దీపవృక్షం మీద పోయబడితే ఆ దీపవృక్షం అనబడిన సంఘం, వాక్యం చెప్తున్న సత్యం, రగిలించబడుద్ది. సంఘం రగిలించబడాలంటే ఇద్దరు పర్సన్స్ మీద ఆధారపడింది. ఒకటి రెండు చెప్తాను, నోట్ చేయండి.